నువ్వు ఎక్కువగా ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడుకో. కూల్గా తతంగం పూర్తి చేయి. ఓకే, బాయ్. రే మాధవ్, రే నీకు కూడా ఇక్కడ సంబంధం ఇష్టం లేదని నాకెందుకు చెప్పలేదు చెరీ? అది మామ్, యాక్చువల్లీ మీ డాడీ ఎప్పుడు ఇంతే. మన ఇష్టాలేంటో పట్టించుకోరు, అన్ని తన ఇష్టం వచ్చినట్టే చేస్తారు. నీకు మంచి అమెరికా సంబంధమే తీసుకొచ్చి చేస్తాను. ముందు మనం ఈ డర్టీ ప్లేస్ నుంచి బయటపడాలి. కమాన్. స్త్రీకి సిగ్గే సహజ ఆభరణమని నీలాంటి అమ్మాయిని చూసే పెద్దలు అనుంటారు రాధిక. చూడు రాధిక, అమెరికాలో వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నా మన సాంప్రదాయంలో పుట్టి పెరిగిన పుత్తడి బొమ్మలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని వాళ్ల కోరిక. అబ్బాయి చాలా మంచివాడు, మనసున్నవాడు, ఇంకా చెప్పాలంటే అన్ని విధాలా నీకు తగినవాడు. అంత ఆస్తిపాస్తులు చదువు ఉన్నప్పటికీ అహంకారం ఏమాత్రం లేదు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. అచ్చం నీ బావ మాధవి అనుకో. మీ కొడుకు అగ్నిసాక్షిగా తాళి కట్టిన కోడల్ని నేను. ఆ విషయం మీకు తెలియక మీ కోడల్ని మీ చేత్తో ముస్తాబు చేసి వేరొకరి చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఇది దురదృష్టమే కాని అదృష్టం ఎలా అవుతుంది అత్తయ్య? ఎలా అవుతుంది? బోనా రెడీయా? ఏం చేస్తున్నావు? ఏంటి బోనా ఇది? పెళ్లి చూపులకు లగేజ్ అవసరం లేదు. నేను లగేజ్ సర్దేది పెళ్లి చూపులకి కాదు, అమెరికాకి. ఇప్పటి వరకు ఈ పెళ్లి నాకొక్కదానికే ఇష్టం లేదు అనుకున్నాను. చెర్రీకి కూడా ఇష్టం లేదని నాకిప్పుడే తెలిసింది. ఆ అమ్మాయిని చూసి ఇష్టం లేదు అని చెప్పి బాధ పెట్టే బదులు ఈ విషయం ముందే చెప్పేసి వెళ్ళిపోవటం బెటర్. ఒకవేళ నేను మమ్మీని కన్విన్స్ చేయలేకపోతే అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు నేను లవ్ చేసిన అమ్మాయిని కలిసే ఛాన్స్ ఉంటుంది. మమ్మీని ఎలాగైనా ఆపాలి. అవును మమ్మీ, డాడీ చెప్పేది కూడా కరెక్టే. ఒక్కసారి ఆలోచించు. మనం వెళ్ళి అమ్మాయిని చూస్తే డాడీ పరువు కూడా నిలబడుతుంది. ఓకే అక్క, బాగున్నావా? ఏం బాగో, నువ్వే నాకన్నా బ్రహ్మాండంగా ఉన్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాధిక. ఇంత గొప్ప సంబంధం, అది అమెరికా సంబంధం నేను వెతుక్కుంటూ వచ్చింది. విమానాల్లో ప్రయాణాలు, ఏసీ చల్లదనాలు, పబ్బులు, క్లబ్బులు. అబ్బో రాధిక, నువ్వక్కడే పడిచొస్తే నేను మాధవ్ ఇక్కడ హాయిగా ఉంటాం. నాకు పర్మనెంట్ గా నీ అడ్డు తొలగిపోతుంది. అమ్మా సత్య. అమ్మా వస్తున్నాను. రాధిక, నేను వెళ్ళొస్తాను. పెళ్లి చూపులకి రెడీగా ఉండు.